అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. పూజా విధానంలోని క్రియలలో అంతరార్థం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. గంటలు. దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి, బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం. రెండవది, మనస్సును దేవుని మీదకి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది. సహస్రం చేరుకున్న కుండలిని ఘంటానాదం వినపడుతుంది. అది పరాశక్తి యొక్క చింతామణి గృహం. అక్కడ చేరగానే ఘంటానాదం వినడం అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం కావడం. దానికి నిదర్శనగా ఘంటానాదం గుడిలో పెడతారు. అక్కడ ఉన్న దేవుడు మన సహస్రంలోనే ఉన్నాడు అని సంకేతం. అందుకే దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మదర్శనం చేసుకుంటాము. దీపహారతి. దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందుకు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది: స్వామి, నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభావమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్ని వీటిలోనే తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని జీవాత్మ జ్యోతి రూపంలోనే ఉంటుంది. దీపం రూపంలో దైవం ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది. మనలోని కాంతి దీపం రూపంలోనే ప్రకాశిస్తుంది అన్నదానికి నిదర్శనం. భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులు వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి, విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటమాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది. జ్ఞానంలో అధిక సమయం ఉండిపోయిన వారికి, సమాధి స్థితిలో ఉన్నవారికి యహలోక స్పృహ తెప్పించడానికి సాంబ్రాణి ధూపం వేస్తారు. అది పీల్చగానే బాహ్య స్పృహలోకి వస్తారు. అలా కాకుండా బలవంతంగా ఎవరిని ధ్యానం నుండి మేలు కొలుపకూడదు. భగవంతుడు నిత్యం ధ్యానంలోనే ఉంటారు. పూజ సమయంలో ధూపం వేసి భగవంతుని ధ్యానం నుండి మేలుకొని పూజని స్వీకరించమని కోరుకోవడం. పూర హారతి. వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మల ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. సృష్టి మొత్తం అనంత వాయువులు కలిసిపోయేది. కర్తవ్య నిర్వహణ తర్వాత కర్మ ఫలితం దైవానికి విడిచిపెట్టాలి. కర్పూరం కరిగినట్లు కర్మను కరిగించమని దైవాన్ని ఆశ్రయించడం. గంధపు సేవ. ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతునికి విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనేటప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాలు వెదజల్లి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇది ఈ గంధ సేవలోని అంతరార్థం. జీవిత పరిమళ ఆధ్యాత్మికతతోనే పరిమళిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఆధ్యాత్మిక చింతన పాచికుంటల తామరలాగా ప్రకాశిస్తుంది. అటువంటి దైవ సేవ చేస్తున్నాను, నా జీవితాన్ని పరిమళింప చేయమని కోరుకోవడం. పూజ. దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ భగవంతునికి వీటితో పని లేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ఒక నిత్య జీవితంలో భాగం కావడం, రోజు చేసే కర్మలతో నిత్య పూజతో కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపడం అంటే మీ సమయాన్ని దైవముతో గడపడం. ఆలోచనలు, ఆశలు, అలవాట్లు పక్కన పెట్టి హృదయాన్ని నివేదన చేయడం పూజ. పత్రం. ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు. జీవాత్మ పరమాత్మల ఐక్యం కావడానికి దేహమే ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. జీవము అనే ఈ చిలక దేహము అనే గూటికి ఆధారంగా చేసుకుని సాధన చేస్తుంది. ఇదే పత్రం, దైవాన్ని చేర్చే సారథి. పుష్పం. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూజే పువ్వు కాదు అని అర్థం. సుగంధ పరిమాణాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. ఈ పుష్పము రూపంలో హృదయాన్ని భగవంతుడి పాదాల దగ్గర సదా ఉంచాలి. అంటే ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా దైవనామ స్మరణ విడవకూడదు. దీన్ని హృదయ కమలాన్ని దైవానికి అర్పించడం అంటారు. ఫలం. మనసు ఫలాలను అంటే మనం చేసే కర్మ ఫలితాలను మనం ఆశించగా భగవంతునికి అర్పితం చేయాలి. దాన్నే త్యాగం అంటారు. దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మ గొప్ప ఫలం మళ్ళీ తిరిగి జన్మలేని ఫలం లభించాలి అంటే దైవాన్ని శరణ వేడుకోవాలి. తోయం.
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికి అర్పితం కావాలి. ఇది తర్పణము, నిత్య తర్పణము, హృదయంతో చేయడం, సర్వస్వ శరణాగతి అంటే ఏది చేసినా దైవ కార్యం అనుకోవడం, అది భగవంతుడికి సమర్పించడం. దానివల్ల నీకు కర్మబంధం నుండి విముక్తి పొందుతూ నీరు వదలటం. కొబ్బరికాయలు. హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుండి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారం అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయం అనే కొబ్బరికాయ పీచు అనే కోరిక వాసన వదలదు. మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. భగవంతుడి పెట్టే పరీక్షలు కొబ్బరి చిప్పలాగా కఠినంగానే ఉన్నా దాన్ని దాటుకొని వెళ్తే తీయటి కొబ్బరి నీరు ఉంటుంది. స్వచ్ఛమైన కొబ్బరి నీరులాగా కఠినమైన పరీక్షలు వెనుక శాశ్వతమైన ఆనందం ఉంటుంది. అటువంటి పరీక్షలను దాటించి చల్లని అనుగ్రహం తీర్థంగా ప్రసాదించమని కోరుకోవడం. నమస్కారము. చేతులు జోడించగానే 10 వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ 10 వేళ్ళు 10 ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము. నమస్కారం చేయడం అంటే వినయంతో దైవానికి మనస్ఫూర్తిగా శరణు చేసుకోవడం. నమస్కారం చేసే సమయంలో బొటనవేలు భృకుటిని తాకాలి. ఆ భంగిమలో చేతి వ్రేలు నుండి ప్రకంపనలు భృకుటిని తగిలి విద్యుత్కాంతి శక్తి మెదడుకు ప్రవహిస్తుంది. అప్పుడు మెదడులోని నరాలు బలపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే దేవుడికి పూజ సమయంలో బడిలో గురువుకి ఇలా నమస్కారం చెయ్యమంటారు. ప్రదక్షిణము. ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి. ఆ భగవంతుని సుగుణాకారమైన విగ్రహమునకు గాని లింగమునకు గాని ప్రదక్షిణం చేసినట్లయినా ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము ఉంటుంది. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు. గుడిలో చేసే ప్రదక్షిణ వల్ల రాత్రంతా గుడిలో విగ్రహం కింద ఉన్న యంత్రం విశ్వప్రాణ శక్తిని ఆకర్షిస్తుంది. ప్రదర్శన సమయంలో అది మన శరీరాలను తాకడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గృహంలో ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయాలి అంటే ఈ విశ్వం ఆ పరమాత్మ అంతా తనలోనే ఉన్నదని, ఆత్మరూపంలో పరమాత్మను గుర్తిస్తున్నాము అని నమస్కరించి ప్రదర్శన చేయడం. గుడిలో ఎప్పుడు తన చుట్టూ తాము తిరగకూడదు. గుడిలో గుడి చుట్టూ మటుకే తిరగాలి. ఇంట్లో పూజ సమయంలో తమ చుట్టూ తాము తిరగాలి. అష్టాంగ నమస్కారం. ఇది పురుషుల మటుకే పూర్తిగా బోర్లా పడుకొని నమస్కారం చేయాలి. మనసా వాచ కర్మణ సదా నీకు దాసుడనై భక్తుడనై నిన్నే ఆశ్రయించి ఉంటాను అని భావము. ఈ పూజలు, కట్టుబాట్లు, దీక్షలు, ఆచారాలు మానవ జీవితాన్ని క్రమశిక్షణతో గడపడానికే. ప్రతి ఆచారంలోనూ సాంకేతికమైన లాభాలతో పూర్వీకులు నియమించారు. పెట్టే ప్రసాదాల నుండి ఆచరించే పద్ధతుల వరకు అన్నిటా ప్రయోజనకరమైన ఉపయోగాలే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల